మంగళగిరి టీడీపీ ఆఫీస్పై దాడి కేసు దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? పోలీసుల ప్రశ్నలకు నిందితులు ఉక్కిరిబిక్కిరవుతున్నారా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. తాజాగా మంగళగిరి టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో అడ్డంగా బుక్ అయ్యారు మాజీ ఎంపీ నందిగం సురేష్. ఈ కేసులో నందిగం సురేష్ను 2 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగించింది కోర్టు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు ఆదివారం మధ్యాహ్నం తమ కస్టడీలోకి తీసుకున్నారు మంగళగిరి రూరల్ పోలీసులు. 2 రోజుల విచారణలో భాగంగా పోలీసులు అడిగిన కొన్ని ప్రశ్నలకు మౌనంగా, మరికొన్ని ప్రశ్నలకు పొంతన లేకుండా సమాధానం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. పోలీసులు అడిగిన ప్రశ్నలకు కేవలం 3 ముక్కల సమాధానం చెప్పారట నందిగం సురేష్. తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను అన్న 3 మాటలు చెప్పడంతో పోలీసులు కూడా షాక్ అయ్యారట. మరికొన్ని ప్రశ్నలకు ఆయన నీళ్లు నమిలినట్టుగా తెలుస్తోంది. దాడి ఘటనతో తనకేం సంబంధం లేదని ముందు చెప్పిన నందిగం సురేష్ ఆ తర్వాత ఆధారాలను చూపించి ప్రశ్నించడంతో తప్పించుకోలేకపోయారట. అయితే 2 రోజుల విచారణలో కొన్ని ప్రశ్నలకు మాత్రం నందిగం సురేష్ నుంచి పోలీసులు కీలక సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది. ఓవరాల్ గా చూస్తే నందిగం సురేష్ విచారణకు సహకరించలేదని, సింపుల్ గా చెప్పాలంటే పొంతన లేని సమాధానాలు చెప్పినట్టు సమాచారం. తొలి రోజు దాదాపు 30 ప్రశ్నలు అడిగితే ఆయన 1-2 ప్రశ్నలకే సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. టీడీపీ కార్యాలయంపై దాడి సమయంలో తాను అక్కడ లేనని తొలుత చెప్పిన సురేష్ సాంకేతిక ఆధారాలు చూపడంతో నీళ్లు నమిలారట. తాను అటువైపు నుంచి వెళ్తుంటే అక్కడ ఏదో గొడవ జరుగుతున్నట్టు అనిపించి అక్కడికి వెళ్లానని చెప్పుకొచ్చారు. దీంతో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డితో ఉన్న ఫోటోలు చూపించి టీడీపీ ఆఫీస్పై దాడి కోసం వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచే బయలుదేరారు కదా అని ప్రశ్నించగా తాను ఆ రోజు వేరే మార్గంలో వచ్చానని, ఆ తర్వాతే వైసీపీ ఆఫీసులో అప్పిరెడ్డిని కలిశానంటూ పొంతనలేని సమాధానాలు చెప్పారట ఆయన. దీంతో పోలీసులు ఆయన గన్మెన్ నుంచి సేకరించిన వాంగ్మూలాన్ని ఆయన ముందు పెట్టడంతో మరోమారు ఉక్కిరిబిక్కిరయ్యారట. ఇక అంతకుముందు ఇదే కేసులో దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, రఘురాములను పోలీసులు విచారించారు. వాళ్లు కూడా ఇదే సమాధానాలు చెప్పారట. మొత్తం మీద చూస్తే మంగళగిరి టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో పోలీసుల ప్రశ్నలు, నందిగం సమాధానాలు రానున్న రోజుల్లో నందిగంకు చిక్కులు తెచ్చే వీలుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.